సాధారణంగా జాతకులు వ్యాపారం చేస్తూ ఉంటారు. వ్యాపారంలో ధన నష్టం జరుగుతూ ఉంటుంది. మీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు మీ సొంత దగ్గర బంధువులు కొంత ధనాన్ని మిస్యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ వాయువ్య సంబంధంతో దోషంతో పాటు నైరుతి దోషం కూడా ఉంటే సడన్గా జిఎస్టీ వాళ్ళు కానీ, ఈడీ వాళ్ళు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ రైడ్ చేయడం వల్ల మొత్తం మన అకౌంట్స్ అన్ని సీజ్ చేయడం వల్ల ఈ విధంగా కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. మరి మనకి జాతకంలో కంపల్సరీగా అక్కడ వాయువ్య దోషం ఉంటుంది, నైరుతి దోషం కూడా ఉంటుంది. ఈ విధంగా కంపల్సరీగా మనం ఏదైనా ఒక దశ జరుగుతున్నప్పుడు ఆ దశకి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటూ మన గృహంలో ఆ దశ ఏ దిక్కుకి సంబంధం ఉంటుందో దానికి సంబంధించినటువంటి దిక్కును కూడా సరి చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా రవి దశ జరుగుతున్నప్పుడు మన గృహంలో తూర్పు వైపు దోషం ఉంటే ఆ గృహంలో అనారోగ్య సమస్యలు, నిరుద్యోగ సమస్యలు ఎక్కువగా ఉండడం జరుగుతుంటుంది. కాబట్టి కంపల్సరీగా అప్పుడు తూర్పు దిక్కు సరి చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఉత్తర దిక్కు గృహంలో దోషం ఉంటే ఈ నైరుతిలో అంటే ఉత్తర దిక్కులో టాయిలెట్ కానీ, గోతులు కానీ మొదలవి ఉండకూడని ఉంటే మనకి ఈ దశ జరిగేటప్పుడు అంటే బుధ దశ జరిగినప్పుడు కానీ, గురు దశ జరిగినప్పుడు కానీ యజమానికి ఉద్యోగం పోవడం, ఎంత ప్రయత్నం చేసినా తిరిగి ఉద్యోగం రాకపోవడం, ఇలా ప్రతిదీ కూడా మనకి ప్రతి సమస్యకి కూడా ఈ గృహంలో ఉన్నటువంటి వాస్తుపరమైనటువంటి దోషాలు దాన్ని మనకి చెప్తూ ఉంటాయి. అందుకని ముందుగా మనం ఒక ప్రయత్నం ఏదైనా ప్రయత్నం చేస్తున్నప్పుడు అది ఒకసారి ఫెయిల్ అయింది సహజం, పర్వాలేదు. రెండోసారి కూడా ఫెయిల్ అయింది, అది ఓకే అనుకోవచ్చు. కానీ పదే పదే ఒకే ప్రయత్నాన్ని ఫెయిల్ అవుతున్నప్పుడు కంపల్సరిగా మీరు ఉన్నటువంటి గృహం అంటే మీకు వారసత్వంగా వచ్చిన గృహం కానీ, అంటే మీరు అందులో ఉండకపోయినా మీ తండ్రి గారిది కానీ, తాతగారిది కానీ, మీకు సంబంధించినటువంటి వారసత్వంగా వచ్చే ఆస్తి అయితే ఆ ప్రభావం ఉంటుంది. మీరు అద్దెంట్లో ఉన్నా కూడా ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి ముందుగా సరి చేసుకొని మళ్ళా ప్రయత్నం చేస్తే మీకు చేసే ప్రయత్నంలో ఖచ్చితంగా ఫలితం రావచ్చు. అందువలన అటు మనం జరుగుతున్నటువంటి దశ ఇటు ఇంట్లో ఈ సమస్యలు సరి చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి పరిష్కారం దొరుకుతూ ఉంటుంది.